మర్రి చెట్టు సబ్జెక్ట్ మేము రాసుకున్నప్పుడు నేను కళారంగ గారు ఉస్మానియా యూనివర్సిటీలో కొంతమంది ఫ్రెండ్స్ సలహా తీసుకున్నాము. చాలా రోజులు పరిశోధించాము, కళ గురించి తెలుసుకున్నాము, సాహిత్యం గురించి తెలుసుకున్నాము. ఎంతమంది కళాకారులు ఉంటారని తెలిస్తే పాపం ఆయన 16 మంది కళాకారులను తీసుకొచ్చారు. డిఫరెన్స్ ఆఫ్ కమ్యూనిటీస్ని తీసుకొచ్చాడు ఆయన. మరి ఈ సబ్జెక్టు మన బడ్జెట్ చిన్నగా ఉంది, ఇంతమంది కళాకారులను మనం ఎలా తీసుకురాగలము, ఎలా షూట్ చేయగలము అడిగినప్పుడు మీరు బడ్జెట్ మర్చిపోండి సార్, అంత మీరు ఏ రోజున ఏ కళాకారులు రావాలన్నది మీరు చెప్పండి తీసుకొస్తున్నాడు. అదే మాట మీద నిలబడ్డాడు. ఆయనకేం డబ్బులు ఇవ్వలేదు, మరి ఆయన జేబులో డబ్బులు పెట్టుకోవడం తెలియట్లేదు, పెట్టుకోవడం తెలియట్లేదు. కానీ టైం టు టైం ఏ రోజు నాకు షూటింగ్ దీన్ని ఒక 10 days షూటింగ్ చేశాము, ఏ రోజు డిస్టర్బ్ జరగలేదు. నేను అనుకున్న షెడ్యూల్ ప్రకారము ఆర్టిస్టులు వస్తున్నారో వెళ్ళిపోతున్నారు, దట్స్ ఆల్. నేను పక్కగా షెడ్యూల్ ప్రకారం ఫినిష్ చేసుకున్నాను. థ్యాంక్స్ కళారంగా, నువ్వు చేసిన అచీవ్మెంట్ చాలా గ్రేట్. అట్లాగే సర్పంచ్ గారు రంగయ్య గారు పాపం టైం టు టైం వచ్చారు. ఆయన కూడా చాలా పిల్లల్ని ఇందులో సినిమాలో పిల్లల్ని చూస్తుంటారు, ఆయన తీసుకొచ్చారు. ఆయన కార్లో తీసుకెళ్లారు. ఆ రిచ్నెస్ కోసం అడిగాను సార్, ఓ నైట్ కదండి, ఊరు జనాలు ఉంటారు, కొంచెం చూడడానికి అమ్మాయిలు విలేజ్ అమ్మాయిలు ఎట్లా ఉంటారో తీసుకురామంటే అలాగే దగ్గరుండి తీసుకొచ్చారు ఆయన. చాలా థ్యాంక్స్ సార్. ఆర్సీ గారు మీకు కూడా వన్స్ అగైన్. కాటమరెడ్డి గారు పాపం ఎప్పుడో వచ్చారు, చాలాసేపు ఉన్నారు. చాలా థ్యాంక్ యూ వచ్చినందుకు గాను. థ్యాంక్ యూ విష్ణుప్రసాద్. అట్లాగే వెంకట్, కార్తిక్ గారు చాలా థ్యాంక్స్. అయితే సినిమా ఇది ఏంటంటే మర్రి చెట్టు సబ్జెక్ట్ నుంచి సార్ ప్లీజ్. మర్రి చెట్టు ప్రతి ఊర్లో ఉంటుందండి, ప్రతి ఊర్లో ఉంటుంది. ఎందుకంటే నా సగం లైఫ్ విలేజ్లో జరిగింది కాబట్టి మర్రి చెట్టు ఎంత ప్రాముఖ్యమో తెలుసు. మర్రి చెట్టు కింద ఉదయం నుండి చిన్నపిల్లల నుంచి కులవృత్తుల వాళ్ళు నుంచి పెద్దవాళ్ళు కానీ, రచ్చబండలు కానీ, పంచాయతీలు కానీ, కళావృత్తులు కానీ, ఏ కులం వాళ్ళు ఆ కులం ఆ పనులు చేసుకుంటూ ఉంటారు. అలాంటి మర్రి చెట్టునే ఒక స్టేజ్లో లేకుండా చేస్తే ఎలాంటి కష్టాలు వస్తాయి ప్రజలకు, కళావృత్తుల వాళ్ళకి ఎలా వస్తాయి, కుల వృత్తుల వాళ్ళకి ఎలా వస్తాయి అన్నది చెబుతూ క్లైమాక్స్లో చేయించాము. దయచేసి మర్రి చెట్టు అన్నది 24 hours ఆక్సిజన్ ఇచ్చే చెట్టు మర్రి చెట్టు అని పరిశోధనలో తేలింది. దీని మర్రి చెట్టుని మనం కాపాడుకోవాలి, అట్లాగే మిగతా చెట్లను కాపాడుకోవాలి. మర్రి చెట్టు ఉంటే మనకు ఒక ఊరిని కాపాడుకున్నట్టు ఉంటుందండి. దయచేసి మీడియా మిత్రులు మీరు అందరూ వచ్చారు, దయచేసి మీరు మీడియా మిత్రులు దీన్ని ప్రొజెక్ట్ చేయాలని, ఎక్కువ మంది చూడాలనేది మా కోరిక. దీన్ని ఎక్కువ మంది చూడాలి, ఎక్కువ మంది రీచ్ అవ్వాలని మా కోరిక. దీనికి అవార్డ్స్ రీచ్ అయితే ఆటోమేటిక్గా అవార్డ్స్ వస్తాయండి. ముందు ప్రజలు రీచ్ చేయాలి కాబట్టి మీడియా మిత్రులకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము మా యూనిట్ తరఫున నుంచి. అట్లాగే మా ప్రొడ్యూసర్ జగన్నాథ్ మురళీమాచ, తర్వాత విజయలక్ష్మి. సోక్రటీస్ ఒక మాట అంటాడు, ప్రశ్నించి జ్ఞానాన్ని వెలికి తీయమంటాడు. కాబట్టి ఎందుకు ఈ మర్రి చెట్టును సమాజంలో ఒక గబ్బిలం పక్షిలాగా పక్కకు పెట్టినట్టుగా ఊడలో చూసి భయంకరంగా సృష్టించినటువంటి వాతావరణం మంచిది కాదనిపించింది. అందుకోసానికి పాజిటివ్గా చూపించే ప్రయత్నం చేశాము. ఏదేమైనా సరే మీ అందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ, యూట్యూబ్ ఛానళ్లకు వచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏదేమైనా సరే ఒక కథ రాసినా, ఒక మాట మాట్లాడినా, ఒక కవిత రాసినా, ఒక పాట రాసినా హితైనా సైతం సాహిత్యం అన్నట్టుగా సాహిత్యం నుంచి ఉద్భవించాలి, మంచిని చూపించే ప్రయత్నంలో మేము ముందరికి వెళ్తున్నాం. నిజంగా సినిమా చాలా బాగుంది. ఓ గోపి వచ్చిన వారా, ఏడున్నావయ్యా గోపి? అయ్యా గిరియా? గోపేడున్నాడు, గిరేడున్నాడు. మంచిగా చేసిన కొడుక సినిమా, మంచిగా ఉన్నది సినిమా. ఎంత మంచిగా ఉన్నదంటే నిజంగా మంచిగా ఎంత బాగా చేసిండ్రు. ఇక అక్కడికంటే ఇక్కడ గ్లామ్ ఉన్నాడు కొడుకు, మంచిగా ఉన్నాడు అక్కడతో. అయ్యో ఇక్కడే ఉన్నాం అయ్యా. మరి ఇక చివరికి నేను హీరోయిన్తో లగ్గం అవుతుంది అనుకున్నా కానీ కాలే. ఇక చూసిన ఇక పెళ్ళికి ఇట్లా చేస్తారేమో అనుకున్నా. పార్ట్ 2లో పెట్టినాం అయ్యా. ఓ ఈయనైతే ఇక మొత్తం మాట్లాడుతూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు. ఈయన ఎట్లా డైలాగులని కంట పట్టినావా ఏమి? మొత్తం చెప్తూనే ఉన్నాడు డైలాగులో. ఎట్లా చెప్తున్నాయా డైలాగులో? అవునా? అయ్యో మంచిగా చెప్పిండు, బాగా చెప్పినావు అయ్యో, మంచి డైలాగులో. ఇగో సర్పంచ్ సార్ బాగా చెప్పిండు, మంచిగా చేసినావు, యాక్టింగ్ మంచిగా చేసినావు, అందరు మంచిగా చేసాను. అక్కవా ఏది ఎక్కడున్నదావా? ఎంత మంచి వాడినావు అంటే నిజంగా ఎంత ఇగో నోట్లో చక్కెర పోసినట్టు ఉన్నది పాట. నిజంగా అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం మాట్లాడి నిజంగా ఎంత హ్యాపీగా అనిపించింది. అంటే సినిమా అంటే ఈ రోజుల్లో అంత కమర్షియల్ సినిమాలు తీసే ఈ రోజుల్లో ఇంత మంచి సినిమా చేయడం అంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వేము అన్న నాకు ఎప్పటి నుంచో ఆయన నంది అవార్డు తీసుకోముందు నుంచి నాకు తెలుసు.
మళ్ళీ నిజంగా ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు చాలా చాలా హ్యాపీ ఉంది. మన ఊరు వెళ్ళిపోయి మన ఊర్లో ఒక మర్రి చెట్టు ఉంటే ఎలా ఉంటుంది, మర్రి చెట్టు కింద చిన్నప్పుడు మన అందరం ఈ అన్న చూపించినట్టు గోళీలాటలు ఆడేటోళ్ళం, తర్వాత అష్టాచమ్మ ఆడేటోళ్ళం, తర్వాత ఇవన్నీ చిన్నప్పుడు ఆడినాం, అవునా కదా? ఊడల మరి పట్టుకొని ఆడేటోళ్ళం, ఇవన్నీ చిన్నప్పుడు నేను ఇక పోయినా ఊర్లోకి పోయి అన్నీ అట్లా కళ్ళకి కనబడుతున్నట్టున్నాయి. కానీ మనందరం కూడా ఇప్పుడు చూడలేని అన్నీ చూపించిండు అన్న. అందరూ ఓపిక చూసిండు అన్న. వేమన్నా ఐ లవ్ యూ సో మచ్. నిజంగా అవార్డు వచ్చేసినట్టే ఇక. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు రావాలి, మన కళాకారులను ఎంకరేజ్ చేయాలి. మీలాంటి వాళ్ళందరూ ఇంకా బాగుంటే మేము అందరం కూడా బాగుంటాం. నిజంగా నా నాగమహేష్ అన్న నిజంగా ఎంత బిజీ ఉన్నాడంటే అన్న, అంత బిజీ ఉండి కూడా ఇవాళ వచ్చిండు. ఇవాళ కూడా నాకు ఈ షూటింగ్ డబ్బింగ్ ఉన్నా కూడా అన్న ఒకటే చెప్పిండు, ఫన్నీ బాయ్ నువ్వేం చేస్తున్నావు తెలియదు, ఇవాళ మాత్రం మీలాంటి వాళ్ళు రావాలి, మైక్ పట్టుకుని సినిమా గురించి చెప్పాలని చెప్పిండ్రు. ఎందుకంటే తెలిసిన ముఖాలు నలుగురు, ఇప్పుడు పెద్ద పెద్ద వాటికి పెద్ద పెద్ద ఫంక్షన్లకు అందరూ ఉరుకుతారు పెద్ద పెద్ద హీరోలు, కానీ ఇట్లాంటి సినిమాలకి మాలాంటి వాళ్ళు వచ్చి చెప్తేనే దీని విలువ తెలుస్తుంది, దీనికి నలుగురు తెలుస్తుందని ఉద్దేశంతో వచ్చాను. ఐ లవ్ యూ సో మచ్. టీం అందరికి కూడా సూపర్ 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 చాలా బాగా చేశాను నిజంగా. ఐ లవ్ యూ సో మచ్. మీలాంటి కళాకారులు అందరూ రావాలా. అమ్మ నువ్వే పాడినావు అమ్మ, మొత్తం ఇక మొత్తం నువ్వే చేసినావు కానీ అమ్మ సినిమా మొత్తం మర్రి చెట్టు ఇంత పెద్ద టైటిల్ని పడగొట్టిండి. నా ఇక పెద్ద మంచి దాని ముందుగా చెట్టుని పడగొడతారు. ఎవడన్నా చెట్లు పెట్టాల్సింది పోయి ఈ సినిమాకి ఎవరైనా వెళ్ళనున్నాడంటే ఆయనే, ఈయననా? కానీ ఇంకో విషయం తెలుసా, ఆయన చెట్టు పడగొట్టబట్టి 100 చెట్లు పెట్టిండ్రు కదా. మా మిత్రులు మహేష్ గారు పాపం షూటింగ్లో బిజీగా ఉన్న వచ్చారైనా, చాలా అందరికన్నా ముందు వచ్చారైనా. ప్లీజ్ కమెంట్ ద డయాస్. మీ యొక్క ఆయన రచయితగా నాకు పరిచయము. రచయిత తర్వాత ఇప్పుడు ఆర్టిస్ట్గా చాలా బిజీ అయిపోయి చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సార్, మీరు వచ్చి మాకు బ్లెస్ చేయడానికి వచ్చి అందరికైనా ముందు వచ్చారు, ఓపికగా కూర్చున్నారు. కాస్త మీ మధ్యలో పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు సార్. మీ అమూల్యమైన వాక్యాలు కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఒక మంచి డాక్యుమెంటరీ చూసాము వేము గారు దర్శకత్వంలో. ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టు వృక్షో రక్షతి అని అంతరించిపోతున్న జానపద కళలు లాగానే మర్రి చెట్టు అంతరించింది. కానీ అంతరించిపోయిన జానపద కళలకి ఎంత విలువ ఉందో మర్రి చెట్టు అవార్డు తెచ్చిపెట్టింది. అది చాలా సింబాలిక్గా ఈ డాక్యుమెంటరీ తీశారు వేము గారు. అట్లాగే వాళ్ళ మొక్కలు ప్రాణవాయువు ఇచ్చేవి, అవి అంతరించిపోతున్నాయి, దాన్ని ఎలా కాపాడుకోవాలనేది చాలా సింబాలిక్గా చెప్పారు. చాలా బాగుంది. దీన్ని మన దాసరి రంగా గారు, డాక్టర్ దాసరి రంగా గారు చాలా దాంట్లో పరిశోధన చేసి ఈ చిత్రాన్ని, అట్లాగే అది పరిశోధన చేసి మొగలయ్య గారికి ఒక పద్మశ్రీ అవార్డు తెచ్చిపెట్టే ప్రయత్నం జరిగింది. ఈ చిత్రాన్ని నిర్మించిన దాసరి రంగా గారికి నా హృదయపూర్వక అభినందనలు. నిర్మాత మచ్చ మురళి గారికి, నెక్స్ట్ అట్లాగే డైరెక్టర్ వేము గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా సంతోషంగా ఉందండి. సారు స్వప్నిక్ అని ఈ మధ్యలోనే అద్భుతమైన సినిమా తీసింది సుశీల్ రావు గారు. ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ సారు, సబ్ ఎడిటరు, అన్ని శాఖల్లో పనిచేశారు. అద్భుతంగా రాస్తాడు సారు. ఈ మధ్య దుశ్చర్ల గురించి అద్భుతమైనటువంటి జాతీయ స్థాయిలో అద్భుతంగా సారు గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అంతే. ఇలా కొడుకు కూడా జర్నలిస్ట్గా లండన్లో చేస్తున్నారు సార్. జర్నలిస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ సారు, జర్నలిజంలో అద్భుతమైన సేవలు చేసిన సారు. అందుకోసరికి ఈ వేదికకి రావడం, ఈరోజు మా మర్రి చెట్టు గురించి మాట్లాడడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న మీరు ఇంగ్లీష్లో మాట్లాడి తెలుగు 2 భాషలు సంపాడినా 6 or 4 రంగ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఎప్పుడో చూసేది ఉండే నేను ఈ సినిమా, కానీ ఏమైందంటే ఆ టైంలో అన్న పిలిచినప్పుడు వేరే ప్రోగ్రామ్ ఉండి పోలేకపోయినాను. కానీ ఎంత మంచి వ్యక్తి అంటే అప్పుడు నువ్వు రాలేకపోయినావు, ఇప్పుడు రావాలా. I felt it as a great opportunity to come and watch this movie because the crux of the movie, and which has been translated from his research by Vemu Garu. Sir, this is a beautifully presented movie. There are several aspects which are involved in this movie. One is he brought a little bit of romance also. చాలా చిలిపిగా తీసుకొచ్చిండు రంగా గారు that part of romance, and then he left it at a stage. But the overall theme, as we have understood, is preserving nature, and this has been brought about perfectly. And then secondly, preserving mana cultural traditions and also folk art and vruttulu. Yes,
and avi kuda and it has been brought about so naturally. Firstly, sir, Ranga garu, the basis is your research for this movie, and this research has been converted into a very beautiful film by Vemu garu. Congratulations to the entire team. And in my opinion, since I participate in film festivals across the world, this is one of the best movies that the world can see. Thank you so much, Andy. Macha Murli garu, for the initiative that you've taken to produce such a wonderful movie. It is superb. You have presented a gift to the world from India and Telangana. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సందేశం. మన యాక్చువల్గా ఇవాళ ఏంటంటే ఎంతసేపు సిటీల్లో చదివేసుకుంటాం, సిటీ ఎడ్యుకేషన్ నుంచి సాఫ్ట్వేరు, లేకపోతే యూఎస్ వెళ్ళిపోదామా, ఇంకోటి వెళ్ళిపోదామా, ఇలాంటివి తప్పితే మన పల్లెటూరులో ఉన్న ఎమోషన్స్ ఏంటి, అసలు పల్లెటూరులో ఏం ఫీల్ అవుతాం, పల్లెటూరులో ఊరు మొత్తం కలిపి ఒక చోట చేరి ఒక చోట మంచి చెడు మాట్లాడుకుంటాం, ఒక ప్లెజెంట్నెస్తో ఎవరికాళ్ళు మనసు విప్పి మాట్లాడుకుంటాం. అవన్నీ ఇవాళ కనుమరుగవుతున్న తరుణంలో ఇవాళ ఒక విలేజ్ వాతావరణంలో ఎలా ఉంటుంది, విలేజ్ వాతావరణంలో కుల వృత్తులు ఎలా ఉంటాయి, ఏంటి, ఎవరెవరు ఏం చేస్తారు, అసలు కులం అనేది ఎక్కడ పుట్టింది అంటే వాళ్ళ కుల వృత్తుల నుంచి కులం పుట్టింది. ఆ కుల వృత్తులకు సంబంధించి రకరకాల వాళ్ళు ఎలా ఒకరికొకళ్ళు ఆప్యాయంగా ఎలా ఉంటారు ఏంటి అనేది అది చూపిస్తూ, ప్లస్ ఫైనల్గా ప్రకృతి, నేచరు, వాటిని కాపాడుకుంటే అవి మన కాపాడతాయి. మనం వృక్షో రక్షతి రక్షితః, వృక్షాలని మీరు రక్షించండి అనేది చేస్తూ, ప్లస్ ధర్మో రక్షతి రక్షిత, ఆ వృక్షాలను రక్షించినప్పుడు మన ధర్మం కూడా మన కాపాడుతుంది అనే కాన్సెప్ట్లో ఇవాళ ప్రభుత్వం కూడా ఎన్నో చోట్ల మొక్కలు నాటాలి, మొక్కలు నాటించి చేయాలి అని చెప్పి అనుకుంటున్న కాన్సెప్ట్ వాళ్ళు రీచ్ అయ్యేదానికంటే కూడా ఇవాళ ఈ డాక్యుమెంటరీ చేసి, ఈ డాక్యుమెంటరీ నుంచి అసలు ఏంటి, ఒక ఎమోషన్స్ ఏంటి, ఒక ఆప్యాయతలు ఏంటి, అభిమానాలు ఏంటి, అవన్నీ కూడా అద్భుతంగా చూపించారు. అయితే ఇప్పుడు వేముగంటి గారు ఎప్పుడు కూడా అర్జునుడు ఎలా అయితే బాణం సాధించి టార్గెట్ని కొడతాడో అలాగే వేముగంటి గారు ఎప్పుడు ఒక టార్గెట్ పెట్టుకుంటారు, అవార్డు కొట్టేస్తుంటారు. ఆయన చాలా చిన్న విషయం కాదు, ఆయన థింకింగ్ అలా ఉంటుంది. అయితే ఈ పిక్చర్ స్టార్టింగ్లోనే మర్రిచెట్టు అనగానే మరి రంగా గారు చెప్పినట్టు అదేదో దెయ్యాల సినిమా ఇది అని ఒక క్రియేట్ చేస్తారు, ఫస్ట్లో అలా ఉపయోగించారు దాన్ని. అలా కాకుండా చాలా అత్యద్భుతమైనటువంటి సబ్జెక్ట్ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి వచ్చి వాళ్ళు పాట పాడుతుంటే అలా చూస్తున్నప్పుడు వాళ్ళని ఊహించుకుని చెప్పిన నా కళ్ళ నీళ్ళు వచ్చాయి. నిజంగా అక్కడ చాలా అయింది. మామూలుగా ఏం చెప్తారంటే ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్. వాస్తవాలు కల్పిత గాథ కంటే వింతగా ఉంటాయి. ఎంత కల్పిస్తాం మనం, మర్రి చెట్టును కల్పించగలుగుతామా? ఎంత రచన సామర్థ్యం ఉన్న వాళ్ళైనా చేయలేరు. అద్భుతమైనది. నిజానికి మిత్రులు చెప్పినట్టు మట్టి పరిమళం ఉంది దీంట్లో. ఇది చూసినాక నాకు ఏమనిపించిందంటే మళ్ళీ ఒకసారి హార్స్లీల్స్కి వెళ్ళి అక్కడ తిమ్మమ్మ అని ఉంటుంది, తిమ్మమ్మ మర్రి చూసి రావాలి. మహబూబ్ నగర్కి వెళ్ళి పిల్ల మర్రి చూసి రావాలి. నల్గొండలో కూడా పిల్ల మర్రి ఉండేది, కొట్టేసినారు. 1000 ఊడల మర్రి నిర్మల్లో ఉండేది, ఊడకొక్కరిని బ్రిటిష్ వాళ్ళు ఉరిదీసినారు. రామ్జీ గోండు నాయకుడు. నెక్స్ట్ ఆ సినిమా తీయండి, రామ్జీ గోండు. చాలా పుస్తకాలు వచ్చినాయి. 1000 ఊడల మర్రి. పైసలు అవసరం లేదండి, అట్లా ఉంటే బూత్ సినిమాలు తీయాలి. లేదు అదే కదా తీస్తుంది. దేశభక్తి ఉంటే దేశభక్తి సినిమాలు రావాలి. తెలుగులో దేశభక్తి సినిమాలు రావలేదు. హిందీలో వేల కొద్ది దేశభక్తి సినిమాలు ఉన్నాయి, తెలుగులో ఉండవు. తీయాలి. ఇప్పుడు పెట్టుబడి నుంచి పరిశ్రమను విముక్తి చేయాలి. లెట్ us డెమోక్రటైజ్ సినిమా ఇండస్ట్రీ. సినిమా పరిశ్రమను కూడా ప్రజాతాంత్రీకరించాలి. పెట్టుబడి కబంధ హస్తాల్లో ఉండొద్దు. అక్కడ ఉంటే పత్రికలు కూడా ఉన్నాయి. అట్లాగే ఆ కబంధ హస్తాల నుంచి విడిపించాలి. అది గొప్ప ప్రయత్నం. వేముగంటి గారు గొప్ప ప్రయత్నం చేసినారు. మచ్చా జగన్నాథ్ గారు. కార్యక్రమానికి వచ్చిన సినీ ప్రముఖులకు, అదేవిధంగా సినిమాలో నటించినటువంటి సినిమా బృందానికి, అదేవిధంగా నిర్మాత మచ్చ మురళి, డైరెక్టర్ వేముగంటి గారికి, కథ మరి రాసి నటించినటువంటి డాక్టర్ దాసరి రంగ గారికి కళాభివందనాలు తెలియజేస్తూ, సినిమా చూసినప్పుడు చివరిలో ఆ మర్రి చెట్టును నరికివేయబడ్డప్పుడు నిజంగా చాలా బాధేసింది. నేను డాక్టర్ రంగా పంపిస్తే ఇంట్లో నేను కుటుంబంతో కలిసి ఆ సినిమా చూసినప్పుడు మా పిల్లలందరికీ కూడా, ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్న వాళ్ళకి చాలామందికి కూడా తెలియదు. నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా,
ఎవరైతే మీడియా మిత్రులు ఉన్నారో తప్పకుండా ఈ సినిమాను ప్రజల వద్దకు తీసుకెళ్ళి దీనికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్స్ వచ్చే విధంగా మీడియా మిత్రులు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ. సార్ అందరికీ నమస్కారములు. ఇప్పుడు ఈ చిత్రం చూసిన తర్వాత ఎట్లా చాలా అద్భుతంగా నేను చూస్తూనే అలా అలా ఉండిపోతూ ఉన్నాను. ఎందుకంటే ఒక రకరకాల వృత్తుల వారు థ్యాంక్ యూ అంటే ఈ చిత్రంలో ముఖ్యమైనటువంటి ఏంటంటే ఎక్కడో అంతరించిపోతున్నటువంటి కళల్ని మనం ఇళ్ళ దగ్గర చూస్తుంటాం, వస్తూ ఉంటారు, వాళ్ళు ఏదో భిక్షాటన చేసుకుంటూ పోతుంటారు, మనం వేస్తాం. కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ వృత్తి ఏంటి, ఈ వృత్తి ఎక్కడ తయారవుతుంది అనేది మనకి ఈ కళ్ళకు కట్టినట్టుగా చూపించినటువంటి ఈ చిత్రం వేమగంట గారు మన కళారంగ అన్న రచనలో చాలా అద్భుతంగా చూపించారు. మంచిగా నటన పాత్ర అందరూ చాలా చక్కగా నటించారు. మర్రిచెట్టు చిత్ర బృందానికి, వేమకంఠ గారికి, దాసరంగ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నిజంగా మీరు ఎంత చక్కటి చిత్రం తీశారంటే ఈ రోజుల ప్రతి ఒక్కరికి చూపించాల్సిన విషయం. ఎందుకు అంటే మెయిన్గా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి, స్కూళ్ళల్లో కూడా చూపించాలి. మనం హైదరాబాద్ నుంచి ఇంత చదువుకున్నా ఎంత దూరం పోయినా ఇటు 100 కిలోమీటర్స్ పోండి, మీరు దయచేసి అందరు గమనించండి ఒక మాట. ఇలాంటి సినిమా చూపిస్తే వాళ్ళు చాలా సంతోషంగా మరి చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని అసలు ఐడియా రావడమే చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ఇలాగా ఇప్పుడే మేమే మా తరంలోనే ఇప్పుడు ఇందులోని చాలామంది కళాకారులను చూడలేకపోతున్నాం. రాబోయే తరాలకి అసలు ఎలాంటి కళలు ఉన్నాయని తెలియజేసేది ఈ చిత్రం ఒక డిక్షనరీలా ఉండిపోతుందని నా యొక్క మనసు చెప్తుంది. ఇది తప్పనిసరిగా మంచి అవార్డులు వస్తాయి. నెక్స్ట్ జనరేషన్కు మన బుక్కులలో కాకుండా వచ్చే జనరేషన్కు కళావృత్తుల మీద తెలవాలి. కళావృత్తులు ఏ విధంగా ఉన్నాయి నెక్స్ట్ జనరేషన్కి తెలవాలంటే ఇలాంటి మూవీస్ రావాలి. మన డైరెక్టర్ గారు కష్టాన్ని ఇష్టంగా చేస్తాడు. మాకు 25 సంవత్సరాలకి వెళ్ళి పరిచయాలు ఉన్నాయి. ఆ రోజు సబ్జెక్ట్ చెప్పినప్పుడు జాతీయ అవార్డు 100% రావాలి. మా బ్లెస్సింగ్ 100% ఉంటుంది. ఈ చిత్రం చూస్తుంటే మన ఊరికి వెళ్ళి మన ఊరి వ్యక్తులను కలిసినట్టున్నది. చాలా తెలంగాణ స్వచ్ఛమైన చిత్రం. ఈ చిత్రం చాలా వేమగంటి గారు చాలా చక్కగా తీశారు. అలాగే దాసరి రంగ గారు కూడా తన కథా బలం మాటలతోటి చాలా బాగా తీశారు. అలాగే ఇంత మంచి చిత్రాన్ని తమ ఉత్తమ అభిరుచితో తీసిన మచ్చ మురళి గారికి ప్రత్యేక అభివందనాలు. అమ్మ పాట కూడా చాలా బాగుంది. ఒక్కసారి వినగానే మనసుకు చాలా హత్తుకొని పోయింది. ఇలాంటి మంచి చిత్రానికి తప్పకుండా అవార్డు. యాక్చువల్గా నేను సెన్సార్ బోర్డు మెంబర్గా 10 years ఉన్నానండి. ఈ 10 yearsలో నేను సుమారుగా 400 సినిమాలు చూస్తాను. అంటే మీ అందరికీ ఒక అదృష్టం ఉంటుంది. సినిమా బాగుంటేనే బాగుందని తెలిస్తే వెళ్తారు. మా దురదృష్టం ఏంటంటే బాగున్నా బాగుండపోయి చూడాల్సిందే. పైన వితౌట్ ఇంటర్వెల్, వితౌట్ మొబైల్. ఈ 500 సినిమాల్లో సుమారుగా నేను చేసిన వాటిలో ఒక 146 సినిమాలు రిలీజ్ కాలేదు. కానీ దాంట్లో కూడా నేషనల్ అవార్డు సినిమాలు ఉన్నాయి. ఇంకో తమాషా ఏంటంటే ఈ మధ్య ఆస్కార్లో ఒక అవార్డు వచ్చింది, ఎలిఫెంట్ విస్పర్స్ అని. నేను అమ్మాయిని అడిగాను, గాన్స్లీవ్స్ అని నాకు బాగా తెలుసు వాళ్ళు. నేను 93 దేశాలకు ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కోఆర్డినేటర్. నేను మీ దాంట్లో హీరో ఎవరమ్మా అని. ఏం గండి అని నేను గారికి చెప్పాను, సార్ మీ దాంట్లో హీరో లేరండి, మర్రిచెట్టు హీరో అని. ఎందుకంటే ఇక్కడ తమాషా ఉంటుందండి. ఈ మధ్య ఒక ఆయన రిజిస్ట్రేషన్ చేశారు. ఆ సినిమా పేరు మధురపూడి గ్రామం అనే నేను. దాంట్లో హీరో లేరండి, ఊరే హీరో. అలానే మర్రిచెట్టుని హీరోగా చేసి వేము గారు. అసలు యాక్చువల్గా వేము గారు వీరంగా ఉన్న సినిమా చేసినప్పుడు నాకు ఇంగ్లీష్ని రాశాను. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా మొత్తం ఇంగ్లీష్ కూడా నేను రాశాను. సారు రంగయ్య గారు వేము గారు నా దగ్గరికి వచ్చినప్పుడు, మీరు నేషనల్ అవార్డు దృష్టిలో పెట్టుకుని చేయవాకండి సార్, ఆస్కార్ అవార్డు దృష్టిలో పెట్టుకుని చేయండి, అప్పుడు కనీసం నేషనల్ అవార్డు వస్తుంది. ఇంకోటి నంది అవార్డు, స్టేట్ అవార్డ్స్ పాయింట్ కంటే కూడా సార్ ఇలాంటి మురళి గారు లాంటి ప్రొడ్యూసర్స్ కనుక ఎప్పుడైనా ఇంత ధైర్యం చేసి ఎందుకు పెట్టాలి? నేను కూడా గంటల బండి అయిన ఫిల్మ్ తీసాను, నాకు కూడా ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, 5 నంది అవార్డ్స్ వచ్చినాయి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మేము ఏం ఆశించకుండా సినిమాలు తీస్తున్నాం. కనీసం ఆడియన్స్ అని ఎంకరేజ్ చేయాల్సిన మేము గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు. ఇలాంటి సినిమాలకు కనుక ఒక్కో దానికి 5 లక్షలు షార్ట్ ఫిల్మ్ కనుక ఇస్తే సార్ తెలంగాణలో వచ్చిన సినిమాలు ఇండియాలో ఎక్కడ రావు. ఎందుకంటే ఇక్కడ సోర్స్ ఉంది. దేనికైనా 84 జానపద కళారూపాలకు పుట్టింది తెలంగాణ. అలాంటి
ఈ పాయింట్ ఎవరు టచ్ చేయట్లా. రేరెస్ట్ ఆఫ్ ది రేర్. వేణు గారు వీరంగా సినిమా చేసినప్పుడు నేను అడిగా, సార్ ఇలాంటి కంటెంట్ ధోరణి చేశారండి అని. దానికి 3 నెలలు ఒకటి వచ్చినాయి. దానికి ఇంగ్లీష్ నేను రాశాను. నేను చెప్తానంటే దయచేసి మట్టి వాసన ఉన్న కథలు రాయండి, మట్టి వాసన ఉన్న సినిమాలు తీయండి. ఎంతసేపటికి ఏదో 400 కోట్లు పెట్టి సినిమా తీసి ఆడదు. బలగం లాంటి సినిమా ఇన్ని కోట్లు పెట్టి తీశారండి. ఎందుకు ఆడింది? ఒకటే కారణం, మనం ఏందో మనం తెలుసుకునే రోజులు వస్తున్నాయి. మెల్లమెల్లగా అందరూ భూమి గుండ్రంగా ఉంటుంది అంటారే, పోయినాం చంద్రుడి దాకా పోయినాం. ఫైనల్గా తెలిసింది ఏంటంటే యాక్చువల్గా మనకు మునుగోడు దగ్గర మన ఊరే కరెక్ట్ అనిపిస్తుంది మనకి. మరి చుట్టూ డెఫినెట్గా అవార్డు కంటే కూడా ఇట్ విల్ రీచ్ ది ఇంటర్నేషనల్ లెవెల్ డెఫినెట్లీ. నేనే సుమారుగా ఇప్పటికి 400 సినిమాలు పంపించాను ఇంటర్నేషనల్ అవార్డ్స్కి. ఈ సినిమా సార్ ఇద్దరు నాకు వచ్చి నేను చెప్పాను, సార్ నేను అవార్డు బేస్ చేసుకొని ఇంగ్లీష్ రాస్తున్నాను కానీ మీ కథలు ఇంగ్లీష్ రాయను. ఆయన ఒకటే అన్నారు, మీరు రాస్తే చాలు బాగన్నారు. ఎందుకు చెప్తానంటే దయచేసి ఎవరైనా సరే మట్టి వాసన ఉన్న కథలు తయారు చేయమని చెప్పి మీ రాసే వాళ్ళందరికీ చెప్పండి. ఏ ప్రొడ్యూసర్కైనా అలాంటివి ఉంటే 4 లక్షలు పోతే పోయిందని చెప్పి సినిమా తీస్తాం. ఇప్పటికీ నేను 3 సినిమాలు చేస్తాను, ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మరి నేను యాక్చువల్గా స్కూల్ టీచర్ను, మరి థియేటర్ ఆర్టిస్ట్ను. బేసికల్గా మాకు మొక్కలన్నా తర్వాత కళారూపాలన్నా చాలా ఇష్టం. మరి దాసరి రంగా గారు చాలా రోజుల నుంచి పరిచయం ఆయన. మరి ఆయన వచ్చి, సార్ మనం సేవ్ నేచర్ సేవ్ కల్చర్ అనే సినిమాను తీద్దాము, మీ సహకారం కావాలంటే తప్పకుండా చేద్దాం, ఎందుకంటే మాకు ఆ 2 ఇష్టమైన అంశాలు కాబట్టి అసలు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పి షాద్నగర్ ప్రాంతంలో మరి ఆ సినిమాను వేమిగంటి గారు సారు చాలా కష్టపడి తీశారు. నిజానికి అందరు అన్నట్టుగా అందులో యాక్ట్ చేసిన కళాకారులు రియల్గా వృత్తి కళాకారులు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళను సేకరించి వాళ్ళు జీవించారు. మరి వాళ్ళని తీసుకుపోవడానికి ఎంతో కష్టపడి వాళ్ళు ఈ సినిమా తీశారు. మరి నిజంగా పెద్దలందరూ అన్నట్టుగా మా మిత్రులకు కూడా సినిమాను నేను షేర్ చేసిన తర్వాత, సార్ ఇందులో హీరో లేడు, ఓన్లీ మర్రి చెట్టే హీరో. ఆ చెట్టును నరికేసినప్పుడు మేమంతా కూడా మన సినిమాల్లో లవర్స్ విడిపోతే ఎంత బాధపడతామో ఆ చెట్టు నరికిన తర్వాత మాకు అంత బాధ అనిపించింది. మరి ఇంత మరి సందేశాత్మక చిత్రాన్ని అందించినందుకు మరి రంగా గారికి, వేమిగంటి గారికి, మిగతా బృందానికి, నిర్మాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు అందులో ఒక మంచి క్యారెక్టర్, ఒక మెసేజ్, నేను చాలామంది మిత్రులు కూడా సార్ మీరు చెట్లను నరకొద్దని మంచి సందేశం ఇచ్చారు, చాలా సంతోషమని వాళ్ళంతా నాకు మెసేజ్లు చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రంగా గారికి, వేమిగంటి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఫస్ట్ కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది డైరెక్టర్ వేమిగంటి గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ గారు మురళీ మచ్చ గారు. నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను, ఆయన ఒకసారి కూడా రాలేదు, చాలా తక్కువ ఫోన్ మాట్లాడతారు. బట్ ఆయన ఫాలోఅప్స్ కానివ్వండి, ఆయన తీసుకునే కేర్ చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పటి వరకు కూడా ఆయన రాను కూడా రాలేదు, డైరెక్టర్ చెప్తున్నారు. సో అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, సార్ మ్యూజిక్ చాలా బాగుంది సార్, ఐఎమ్ రియల్లీ లవింగ్ ఇట్. రంగా గారు గురించి చెప్పాల్సిన పని లేదు, ఆయన వర్క్ కానివ్వండి, ఆయనకు వచ్చిన అవార్డ్స్ కానీ, ఆయన పిహెచ్డి కానీ నాకు అంతా తెలుసు. సో ఇట్స్ వెరీ గుడ్ సార్. అలాగే మా నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మీరు వర్క్ చేయాలి, మీ ఎక్స్పీరియన్స్ మాకు కావాలి సార్. అలాగే మై బ్రదర్ నారాయణ గారు, సో మళ్ళీ మనం కలిసి వర్క్ చేయాలి సార్ అందరికీ. సో నేను చెప్పేది ఏంటంటే, మన సోషల్ మీడియా కానివ్వండి, న్యూస్ కానివ్వండి, సో జస్ట్ చెక్ ఇట్ అవుట్. సో దీనిలో వచ్చిన మెసేజ్ కానివ్వండి, నేను సమ్మర్ వచ్చిన ప్రతిసారి మా పేరెంట్స్తో అంటుండే, మన ఊరికి వెళ్ళాలి, చెట్ల కింద పడుకోవాలి, ఫుడ్ తినాలి అని చెప్పేసి. సో ఈ మూవీ చేస్తున్నప్పుడల్లా ఐ ఫెల్ట్ ఇట్. నేను మర్రి చెట్టు కింద 3 రోజులు పడుకున్నాను, దట్ ఆ ఫీలింగ్ ఇప్పటికీ ఐ కెన్ సెన్స్ ఇట్. సో మీరు కూడా ఒకసారి చెక్ ఇట్ అవుట్, ఇట్స్ ఆన్ యూట్యూబ్. సో మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి తెలియాలి. అలాగే మా వర్క్ కి తగ్గట్టుగానే, మా ఎఫెక్ట్స్ తగ్గట్టుగానే అవార్డ్స్ వస్తాయని మీరు ప్రోత్సహిస్తారని అనుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ టుడే. థ్యాంక్ యూ వన్స్ అగైన్.